ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారికి, అలాగే మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సార్ గారికి, అలాగే వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికి, వేదిక ముందున్న డాక్టర్ సిబ్బందికి కావచ్చు, డాక్టర్స్ కి కావచ్చు, అలాగే స్టూడెంట్స్ కి కావచ్చు, ఆశా వర్కర్లు, మెయిన్ ఆశా వర్కర్స్. ఎందుకంటే నేను చూస్తాను మా బుక్కాపూర్ ప్రతిరోజు వాళ్ళు పాపం అప్డేట్ ఇస్తానే ఉంటారు. ఎవ్రీ డే ఎవరికైనా ప్రాబ్లం ఉన్నా కాల్ చేసి ఇంటికి వస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి, అలాగే నా నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామో, ఆరోగ్యం అంటే కొందరు అంటే డబ్బులున్నా కూడా మనశ్శాంతి లేదు అంటే కేవలం అది ఆరోగ్యం వల్లని. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏదో ఒక థీమ్ తోని అంటే ప్రజలకు మన నుండి ఏదో ఒక సందేశం అందించాలని వాళ్ళు ఎప్పుడు కూడా తోడ్పడుతూనే ఉంటారు. అలాగే ముఖ్యంగా వైద్య సిబ్బంది కూడా, ఎందుకంటే డాక్టర్సే మనకు ప్రతి ఒక్కటి అంటే మన వైద్యానికి సంబంధించి కానీ మనం మెంటల్ గా ఫిజికల్ గా ఉండాలంటే వాళ్ళ ద్వారానే మనం ఇక్కడ ఉన్నాం. ఎవ్రీ మూమెంట్, ఎందుకంటే మనకి ఏదో జ్వరం వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తాం. అందుకే కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి థ్యాంక్ యూ. అలాగే హెల్త్ చూడాలంటే ముందు ఫస్ట్ మన డైట్ చూడాలి. ఎందుకంటే ఈ జంక్ ఫుడ్ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైంది. చిన్న చిన్న వయసులే హార్ట్ అటాక్స్ గానీ, షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ, ఒబేసిటీ గానీ ప్రతి ఒక్కటి వస్తుందంటే కేవలం అది మన ఫుడ్ వల్ల. ఫుడ్, అలాగే మన స్క్రీన్ టైం, మన నిద్ర. ఎందుకంటే ఎవ్రీ టైం ఫుడ్, నిద్ర ఇవి కరెక్ట్ ఉంటే వ్యాయామం చేయకపోయినా పర్లేదు, కానీ ఫుడ్ మనం మంచిగా తీసుకోవాలి. అంటే బయట ఫుడ్ కాకుండా ఇంట్లో చేసిన ఫుడ్ అమితంగా కాకుండా మితంగా తీసుకొని టైం కు టైం తీసుకుంటే తప్పకుండా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. అలాగే స్క్రీన్ టైం అంటే ఇవాళ రేపు ఏమైతుందంటే ఎక్కువ టైం మనం పడుకునాల్సిన టైం 9-10 అయితే 12 గంటలకు పడుకుంటే మనకు అసలు నిద్ర ఎక్కడ వస్తున్నది, ఇది ఒక్కటి గమనించాలి. ఎందుకంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 12 అంటే 12 నుంచి 1, 2, 3 మనం లేవాల్సిన టైం కంటే ఎక్కువ టైం తీసుకొని వేస్తున్నాం. మనం పడుకోవాల్సిన టైం కంటే ఎక్కువ టైం తీసుకొని పడుకుంటున్నాం. మినిమం మనకు 7 అవర్స్ అనేది తప్పకుండా నిద్ర ఉండాలి. ఈవెన్ మనకు ఎక్కువ వర్క్ ఉన్నదైతే 6 అవర్స్ తీసుకోండి. 6 గంటల నిద్ర అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. అవునా కాదా? ఒకసారి మీరు ఆన్సర్ ఇవ్వండి. ఎందుకు సైలెంట్ ఉన్నారంటే నాకేం అర్థం అవ్వట్లేదు. 6 అవర్స్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే మన బాడీ ఫిజికల్ గా, మెంటల్ గా, సోషలైజేషన్ గా ఉండాలంటే కూడా నిద్ర కంపల్సరీ. ఇప్పుడు నిద్ర నేను ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి, నాకు సరిగా నిద్ర లేదనుకోండి, డాక్టర్స్ వృత్తి అనే కాదు, ప్రతి ఒక్క మీరు వృత్తిని తీసుకుంటే కనుక మనం ఏ జాబ్ చేసినా కూడా ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర సరిగా పడుకుంటే తర్వాత మన వర్క్ మీద మనకు 100% ఫోకస్ ఉంటుంది. అలాగే ఫుడ్ కూడా ప్లీజ్ దయచేసి మీ ఇంట్లో అంటే ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఆయిల్ గానీ, షుగర్ గానీ, సాల్ట్, ఈ 3 ప్రొడక్ట్స్ అనేవి మన బాడీకి చాలా అత్యంత ప్రమాదకరం. ఇవి మనం ఎంత తక్కువగా తీసుకుంటే మనకు అంత మంచిది. ఎందుకంటే ఇవాళ రేపు 40 years కి 35 years కి చిన్న పిల్లలకు అలాగే ఏమో కొత్తగా జబ్బులు వస్తున్నాయి. కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలంటే మనం మన పిల్లలకి అలాగే మనకి చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు నేర్పి మంచి ఫుడ్ తీసుకొని, ఇంతకు ముందు వాళ్ళు ఎట్లుంటుండే, మన తాతయ్య వాళ్ళు 100 years గట్టిగా ఉంటుండేనా లేకుంటుండే, ఒక్క జబ్బు ఉండకపోతుండే. మరి వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉండడానికి రీజన్ ఏంటి? వాళ్ళు తీసుకునే ఫుడ్, కరెక్ట్ నిద్ర, ఈ టైం వేస్ట్, ఈ సోషల్ మీడియా ఏం ఉండకపోతుండే అప్పుడు. కాబట్టి అప్పుడు సరిగా నిద్ర ఉంటుండే. అది టైం వేస్ట్ తప్ప మన బాడీని ఖరాబ్ చేసుకున్నాడు తప్ప వేరే ఉపయోగం ఏమీ లేదు. మనకు ఎంత అవసరం ఉంటే అంత దాన్ని యూజ్ చేసుకొని తర్వాత ఎందుకంటే ఫస్ట్ మన ఆరోగ్యం బాగుంటే సమాజంలో మనం ఏదైనా చేయగలుగుతాం. మనం ఆరోగ్యం మన చేతిలో లేకుంటే మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా వేస్టే, ఎంత టైం ఉన్నా వేస్టే. కాబట్టి దయచేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మా గుప్తాపూర్ లో మా ఆశా వర్కర్ గారు ఉన్నారు. ప్రతి ఒక్కటి ఎవ్రీ మంత్ నాకే డైరెక్ట్ నాకు కాల్ చేసి అడుగుతుంది, మేడం మీ హెల్త్ ఎట్లా ఉంది. ఎందుకంటే దాన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది వాళ్ళది వెనుక ఎంత సపోర్ట్ ఉంటే, వాళ్ళకి ఎంత ఫోకస్ ఉంటే మన ఇప్పటి వరకు. ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్ కానీ ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటది. మేడం మీకు ఎవ్రీ మంత్ కరెక్ట్ ఉందా, మేడం ఇంకేమన్నా సమస్య ఉందా, మేడం ఇంకెవరన్నా ఉంటే నాకు సంప్రదించగలరు. అలాగే
ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎవరైనా కొత్తగా ఉంటే నాకు చెప్పండి మేడం. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్తారు పాపం, వాళ్ళకు హాలిడేస్ ఉండవు, ఎక్కువ ఏమి ఉండవు, టైం అంటే టైం. కాబట్టి ఒకసారి ప్రత్యేకంగా వాళ్ళకి ఒకసారి క్లాప్స్ కొట్టండి పాపం ప్లీజ్. నా తరఫున ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ముఖ్యంగా మన ఆదిలాబాద్ రిమ్స్ తరఫున నేను ప్రత్యేకంగా సార్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నా. ఎందుకంటే ఇంతకంటే మంచి ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడు కండక్ట్ చేయాలి. ఇది నా సెకండ్ ప్రోగ్రామ్. ఎందుకంటే మా మున్సిపాలిటీ వర్కర్లకు కూడా సార్ ఒకరోజు మీరు మా దగ్గర ప్లీజ్ దయచేసి క్యాంప్ పెడితే చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే వర్కర్స్ ఉన్నారు పాపం, వాళ్ళకి ఎక్కువ అవగాహన ఉండదు. ఆల్రెడీ మేము 2 times పెట్టినాం. ఇంకా మనం ఇలా పెడితే వాళ్ళు కూడా మన ఆదిలాబాద్ పట్టణానికి పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు సార్. ఇంకోసారి మిమ్మల్ని అడుగుతున్నా, మీకు వీలు ఎప్పుడున్నా ఒకసారి మా మున్సిపాలిటీకి మీరు టైం ఇవ్వగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.